ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలోని నిన్న బీజేపీ నాయకులు ఆలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయం ముందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి నాయకులు కూరగాయల కొమరయ్య, ఇప్పాపుల అజయ్, పుల్కం రాజు, బొందిల మహేష్, కోయిలకార్ మస్తాను, మైలారం రాము, కటకం శ్రీనివాసు, అన్నారం శ్రీనివాసు, కొక్కుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం వచ్చి 22 నెలలైంది. రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు అనుబంధంగా ఎక్కడ ఏ దేవాలయం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. దానిలో భాగంగానే పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి దాదాపు 1000 కోట్ల నిధులతోని పనులని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా మా వేములవాడ శాసనసభ్యులు మన ఆదిసేనన్న గారు ఇక్కడ వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్న దేవాలయాన్ని మా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేస్తుంటే కొంతమంది అనామకులు కానీ ఎవరు కానీ దేవస్థానం డెవలప్మెంట్ చేస్తుంటే కళ్ళు ఓర్వలేక నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టుకుంటా వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయనియరు. దయచేసి ఇప్పటికైనా కానీ అందరూ కూడా సహకరించాలి. ఇది దేవుని కార్యక్రమం, ఏదో ఒక పార్టీ కాదు, లేకపోతే ఒక వ్యక్తి కాదు. అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అనంటే ప్రతి హిందువు కానీ ముస్లిం కానీ అందరూ కూడా సోదర భావంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ను అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గత పాలకులచే నిర్లక్ష్యంతో ప్రజల అసౌకర్యాలకు గురై ఆగ్రహంతో గురవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు, స్థానికులు, శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారు అభివృద్ధి చేద్దామని ఉంటుంటే కొందరు మనసున పట్టక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పరుస్తూ మరి కొందరు నిన్న 10 మంది తీసుకొని ఒక నాయకుడు వచ్చారు, బొట్లు పెట్టుకున్నారు. అభివృద్ధి జరగాలంటారు, పనులు వద్దంటారు. ఇల్లు కట్టాలి, ఇంట్లోనే కట్టేటప్పుడు ఉంటా అంటారు. రోడ్డు కావాలంటారు, రోడ్డు మీద వేసేటప్పుడు నడుస్తుంటారు. ఇది ఎక్కడ చూద్దాం? ఇదే ఎక్కడ అన్యాయము? మీరు చేస్తేనే అభివృద్ధి. ఒక హిందువు అభివృద్ధి చేస్తే, ఒక బీసీ నాయకుడు అభివృద్ధి చేస్తా అంటే ఇంకో హిందూ అడ్డుపడమా? ఇది ఎక్కడ చూద్దాం? ఇది అనవసరమైన విషయాలు మర్చిపోయి రానున్న రోజుల్లో అభివృద్ధి సహకరించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. భక్తులకు వారి యొక్క అసౌకర్యాలు గురికావని చెప్పి మరి మంచి వాతావరణంలో ఈ టెంపుల్ ఇస్తడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏదైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక మొదటి దశగా మరి పనులు ప్రారంభించిన దృష్ట్యా మరి దాదాపు ఈ కార్యక్రమంలో చేపట్టే దృష్ట్యా దాదాపు 60 నుంచి 70 పిల్లర్లు వేసుకోవడానికి ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి మరి ఆ సమయంలో పెద్ద మిషన్స్తో వర్క్ చేసే సందర్భంగా మరి వచ్చే భక్తులకు కానీ మరి ఏదైనా ఇబ్బంది జరగదని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇంకా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి తప్ప కానీ దేవుని కార్యక్రమం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మన శాసనసభ్యులు గారిని
అందరూ అన్ని రకాలుగా అన్ని సలహా సూచనలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వారి యొక్క ఆలోచనలు, అదేవిధంగా వేములవాడ పట్టణంలో దేవస్థాన పర్యవేక్షణ కమిటీ వాళ్ళ ఆలోచనలు, మరి వేములవాడ పట్టణ ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగానే ఈ యొక్క ఆలయ విస్తరణ జరుగుతుంది. దయచేసి ఎలాంటి మీరు అడ్డంకులు చేయకూడదు. చేసినా కూడా మీరు ఏమైనా ఇప్పటికి కూడా గౌరవ శాసనసభ్యులు నేను చెప్పడం జరిగింది, మీకు ఇంకా కూడా ఏం ఆలోచనలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ ఆలోచనలు వేములవాడ పట్టణ మరియు భక్తుల ఆలోచనలు పరిగణ తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరణ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మరొకసారి అన్ని పార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ఇంకా 100 సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం సాగించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. అభివృద్ధి కొరకు మన వేములవాడ శాసనసభ్యుడు ఎంతో కృషి చేసి మన ముఖ్యమంత్రి గారిని రప్పించి ఆయన దగ్గర నిధులు తీసుకొచ్చి దేవస్థానం అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ రోజు ఇక్కడ నాయకులు ఏమో మాట్లాడుతున్నారు. అది సమంజసం కాదు. దేవస్థానం అభివృద్ధి కొరకు మీరు సహకరించి ఆయన మీ దేవస్థానం అభివృద్ధి కొరకు సహకరించి మన దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఈరోజు తిరుపతి మాదిరిగా 1000 మందికి అన్నదానం చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన ఒప్పించి దానికి కూడా నిధులు తీసుకొచ్చి దానికి ఎంతో కృషి చేస్తున్న మన వేములవాడ శాసనసభ్యుడు ఆదిశీలన్న గారికి మనం ఎంతో కృతజ్ఞత ఉన్నాం. ఇప్పుడు ఈ ఆదిశీలన్న అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ నాయకులు ఓర్వలేక ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక్కరోజు కూడా వీళ్ళు ఈ దేవస్థానం అభివృద్ధి కానీ వేములవాడ డెవలప్మెంట్ కానీ వాళ్ళు చేయలేరు. ఈరోజు మా నాయకుడు చేస్తుంటే వీళ్ళకు ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి పద్ధతి మానుకోవాలి. ఈ దేవస్థానం కానీ ఈ రోడ్లు వెడల్పు కానీ అభివృద్ధి కొరకు మీరు కూడా కృషి చేయాలని నా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. అందరం పార్టీలకు అతీతంగా మన వేములవాడ రాజరాజస్వామిని బాగా చేసుకొని వేములవాడ నుంచి సత్సంగం చేసుకోవాలని, సత్సంగం చేసినందుకు మనందరికీ ఆ దేవుడు కృప కలిగి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా భీమేశ్వరంలో పూజలు నిత్యం జరుగుతుంటాయి. మన రాజన్న దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి. దానికి అందరూ ఏదో అభావాలు అనుకొని చేయొద్దని అందరికీ ధన్యవాదాలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వ దిష్టిబొమ్మను ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేకం గుడి ముందర చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరైతే పిచ్చవాడిగా మాట్లాడిలో ఆ పాపం రాజన్న పాపం కంపల్సరీ కొడుతుంది. బండి సంజయ్ గారితో మా ఎమ్మెల్యే గారితో నాతో సహకారం చేస్తా మంచి అభివృద్ధి చేస్తున్నారన్న. ఇంతవరకు బీసీలో మన అభివృద్ధి ఎక్కడ చేయలేదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తెలంగాణకే పెద్ద దేవుడు, పేదల దేవుడు అని ఆయన ఒక సందర్భంలో మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు గుడి బంద్ చేస్తే బద్దలు కొడదాం అంటారు. ఏం బద్దలు కొడతారు? మేము దోసుకున్నాం మమ్మల్ని బద్దలు కొట్టడానికి. గుడి ఎవడయ్యే సొత్తు కాదు. గుడి వేములవాడ పట్టణ ప్రజల్ని, వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా గుడి అంటే మన ఇంటి దేవుడితో తరిగా అభివృద్ధిని అడ్డుకుంటే మీకే పాపం జరుగుతుంది. మా నాయకుడు ప్రజాపతిలను అన్ని పార్టీల వారిని సలహాలు తీసుకుంటూ ముందడుకోతున్న తరుణంలో నిన్నటి రోజున అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారు. అది మీకు సరైనది కాదు. మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే సలహాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పురి. మీ మాట కదర్ చేసి మీ సలహాలతో తీసుకుంటాడు. మేము ఏమనంటే హిందువులం అగ్ని గుండం అయితే అంటే మీ హిందువులేం కాదేది, మీరే హిందువులేది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ హిందువులా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళం హిందువులం కామా? మేము బొట్లు పెడతలేమా? మేము దర్శనాలు చేసుకుంటలేమా? అది చాలా తప్పు మాట్లాడు. ఇంకో నాయకుడు అంటాడు 10 గంటల దాకా దర్శనాలు ఇవ్వాలంటాడు. ఇది కుల సంఘం కాదు. 10 గంటలకే రారా బాబు అనడానికి లక్షల మంది వస్తారు ఇక్కడికి. 10 గంటలు పెట్టినా దర్శనాలు కావు, తెల్లందాకా పెట్టినా దర్శనాలు కావు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇలా దేవుని గుడి అక్కడ పిల్లర్లు అంటే 68 పిల్లర్లు వస్తాయి దాదాపు, పెద్ద పెద్ద పిల్లర్లు. అంటే అన్ని గుంటలు తీస్తే ఒక్కొక్క గుంటకే దాదాపు ఒక గుంట జాగా, అర్ధ గుంట జాగా పోయే పరిస్థితి. అక్కడ దర్శనాలు ఎట్లా అవుతాయి? సరే పని నడవకేస్తాం దర్శనాలు అంటారు, పని జరగగా దర్శనాలు చేస్తాం. వాళ్ళకి ఏమైనా గాయాలు అవుతాయి, ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే మళ్ళీ పని బంద్ పెట్టమంటారు, గుడి బంద్ పెట్టమంటారు. ఈ నష్టపరిహారం ఎవడిస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటారు, ఎమ్మెల్యే ఇవ్వాలంటారు. అవి అన్నీ ఆలోచించే మా ఎమ్మెల్యే గారికి చాలా ఆలోచన ఉంది, చాలా ఆలోచన పరుడు. మీ సలహాలు ఉంటే చెప్పండి. గుడి బంద్ కాదు, గుడి యథావిధిగా నడుస్తుంది. గుడి ప్రాంతంలో పిల్లలు తీసినప్పుడు మాత్రం కంపల్సరీ గుడి బంద్ ఉంటుంది. మేము దాచేది లేదు.
మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు. రాబోయే రోజుల్లో ఆ రాయస్వామి అందరినీ చూస్తుంది. ఇప్పటికే కనుమరుగు అయిపోయాను. రాబోయే రోజుల్లో ఇంకా అడ్రస్ లేకుండా పోతారని అట్లా మాట్లాడాను. కనుమరుగు చేయాలని ఆ రాజస్వామి వేడుకుంటున్నా. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇలా దాదాపు 150 కోట్లు ఆల్రెడీ నిధులు వచ్చున్నాయి. వాళ్ళకు తెలియకపోతే తెలుసుకోవాలి, ఎందుకంటే వచ్చినాయి. ఫస్ట్ బడ్జెట్లో 50 కోట్లు, నెక్స్ట్ బడ్జెట్లో 100 కోట్లు, 150 కోట్లు ఆల్రెడీ కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. అవి మీరు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం. దాదాపు దీని ఎస్టిమేట్ ప్రకారం 500 కోట్లతో ముందంజలు ఉన్నది. కాబట్టి దాని అభివృద్ధి పరంగా అఖిలపక్షంతో మీటింగ్ పెట్టి వాళ్ళ సలహా మేరకే ఇవాళ శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులను తీసుకొచ్చి వారి సలహాల మేరకే ఇక్కడ పనులు, ఇక్కడ కార్యక్రమాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి పనులు జరగడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలిసి కూడా ఏదో రకంగా భద్రం చేయాలి, ఏదో రకంగా వాళ్ళను అజ్జేయాలని అడ్డుపడే విధానం ఆ రాజరాజేశ్వర స్వామి చూసుకుంటాడు అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకు అనంటే ఏ విధంగా చూసినా కూడా ఇలా పీఠాధిపతితోనే వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. పీఠాధిపతి ఏ రకంగా చెప్తేనే ఆ రకంగా ముందడిపోతున్నారు. వారి స్వార్థం కోసం, వారి ఇంటి కోసమో, ఇలా ఒకరి స్వార్థం కోసం పనిచేయడం లేదు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇలా తెలంగాణలో నంబర్ 1 స్థానంలో. ఒక పేదల దేవుడు, ఒక పేదల పెన్నిది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా నిరుపేదలు వస్తారు. ఆ డెవలప్మెంట్ చేస్తే ఒక నిరుపేదల దేవుణ్ణి అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఇలా మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇలా కేంద్రంలో 10 సంవత్సరాలు ఉంది, రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాటు ఎవరేం పని చేసిర్రు అనేది మీరు స్వంతంగా మాట్లాడిన వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఇక ఒక నాయకుడు అంటాడు అసలు గుడి ఉంటే ఎంత అప్పుడు ఎంత. అసలు గుడి కోసమే కదా నువ్వు రాజరికం చేసేదే జనాన్ని మభ్యపెట్టి గుడి పేరు చెప్పుకొని నువ్వు ఓట్లు దండుకొని ఓట్లు చేస్తుంటే మళ్ళీ గుడి ఉంటే ఏంది పోతుంది అని అన్నప్పుడు నీకేం అవసరం గుడితోని? నీకేం అవసరం? నీకు అవసరం లేదు కదా గుడితోని. గుడి డెవలప్మెంట్ చేస్తే తప్ప ఇలా ఒక గుడి డెవలప్ చేయడం ఇలా ఒక బీసీ నాయకుడు 22 నెలల లోపలే డెవలప్మెంట్ చేస్తే తప్ప